తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి అనేక ప్రతిపక్ష పార్టీలు, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఆమోదం ఆలస్యం చేస్తున్నదని ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. రాహుల్ గాంధీ సందేశాన్ని వ్యతిరేకించిన వారి రాజకీయ జీవితం తెలంగాణలో ముగిసిపోతుందని ఆయన అన్నారు. 42% బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్లకు అధ్యక్ష ఆమోదం కోరుతూ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. ఈ కమ్యూనిటీలకు వ్యతిరేకంగా బీజేపీ నిలిచిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం 42% బ్యాక్వర్డ్ క్లాసులకు రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టుబడుతోంది. దీనిపై బీజేపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డిమాండ్లు తీర్చకపోతే ఎన్నికలపరమైన పరిణామాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన బీసీల ధర్నాను విఫల రాజకీయ స్టంట్గా కొట్టిపారేసింది. తక్కువ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరు కాకపోవడంతో ఈ కార్యక్రమం విఫలమైందని బీజేపీ వ్యాఖ్యానించింది. విద్య, ఉద్యోగం, స్థానిక పాలనలో 42% బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రపతి ఆమోదం తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా జరిగింది. కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీసీ రిజర్వేషన్లలో ముస్లిం కోటా కోసం కాంగ్రెస్ ధర్నా జరిపిందని ఆరోపించారు. ఇంతలో డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, సిపిఐ, సిపిఐఎం వంటి పార్టీల నేతలు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. బ్యాక్వర్డ్ క్లాసుల రిజర్వేషన్లను 42%కి పెంచేందుకు తెలంగాణ అసెంబ్లీ 2 బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరు 30 తేదీలోగా మెరుగైన కోటా అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పరుగు పెడుతోంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుపై కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆరోపణలతో అరెస్టు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో వివాదంలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మంత్రిపై తీవ్ర విరుచుకుపడ్డారు. ప్రజాస్వామిక శక్తులను ఓడించాలనే రాష్ట్ర పట్టుదలను నొక్కిచెప్పడానికి ముఖ్యమంత్రి రూపక రాజకీయ వ్యక్తీకరణను ఉపయోగించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన సభలో ఈ విషయాన్ని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్. కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇతర వెనుకబడిన తరగతులకు ఉద్దేశించిన 42% రిజర్వేషన్ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వెనుకబడిన తరగతులను మోసం చేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో విఫలమవుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ కారణంగా వెనుకబడిన తరగతులు ఇబ్బందులు పడుతున్నాయని ఆయన అన్నారు. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 24% బస్సులు, సుమారు 6,700 బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాయి. దీనికి ప్రభుత్వానికి నెలకు 162 కోట్లు ఖర్చవుతుంది. బ్రేకింగ్ న్యూస్. జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో హింస చెలరేగింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ హింసకు కుట్ర పన్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సౌహనీని కలిసి దోషులను అరెస్టు చేయాలని పోలీసు జోక్యం కోరారు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారని, అధికార దుర్వినియోగం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. నాయుడు తన పదవిని దుర్వినియోగం చేసి ఎన్నికలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. నల్గొండవారిపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాన్వాయ్పై దాడి జరిగింది. పులివెందులలో టీడీపీ గుండాల హింసాత్మక దాడులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో రాజకీయ హింసకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారకుడని ఆరోపించారు. 3 టీడీపీ వ్యక్తులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేశారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అధికార దుర్వినియోగం, ఆంధ్రప్రదేశ్లో చట్టం పాలన విచ్ఛిన్నంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన నేతలతో ఫోన్లో మాట్లాడి వారికి సంఘీభావం తెలిపారు. అధికార దుర్వినియోగం, గుండా రాజకీయాలకు పాల్పడుతున్నారని నాయుడుపై ఎదురుదాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 2 కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జె.డి. శీలం, మస్తాన్ వాలీలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు. ఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఈ ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ కొత్త నియామకాలు కీలకమయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షుడు 25 మంది సభ్యులతో ఏపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 2025 నుంచి 2028 వరకు కొత్త బార్ పాలసీని ఆమోదించింది. బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు పనిచేయడానికి అనుమతిస్తూ, సగం ఫీతో తోడి కార్మికులకు 10% లైసెన్సులు రిజర్వ్ చేస్తూ సమాచార మరియు ప్రసార మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు.